అయ్యా దయచేసి ఎవరు వెళ్ళొద్దు. జెండా ఎగరేసి అప్పుడు దండి లాగండి. అందరూ తర్వాత లాగండి. నుంచోండి. జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి ఒకసారి సెల్యూట్ ఆర్డర్ అన్న నువ్వు మాట్లాడు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మాకు మా బీసీ కుటుంబ సభ్యులకు అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన స్వాతంత్రం కోసం పోరాడిన యోధులు, సమరయోధులు అనేక మంది పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ రాజ్యాంగం ప్రకారం నడిచే పద్ధతులు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఓసీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఉపకులాలు అన్నీ కూడా దేశమంతా ఐక్యమత్యంతో ఉండి ఏదైనా రాజ్యాంగబద్ధంగా పోరాడాల్సిన వాటి కోసం పోరాడి మన హక్కులను మనం సంపాదించుకుని అందరూ సుభిక్షంగా ఉండాలని, అందులో 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినా కానీ 2 సంవత్సరాల పైచిలుకు రాజ్యాంగాన్ని నిర్మించడానికే కాలం పట్టి ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఇంకా అనేక మంది పెద్దలు సారథ్యంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగానికి విలువలిస్తూ మన దేశం కోసం పోరాడిన పెద్దలందరికీ మనం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ అన్ని పదాల్లో, అన్ని రంగాల్లో, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు కూడా ముందంజలో ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో మన కృష్ణార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో మనం బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నందుకు చాలా సంతోషం. మరి 1977 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది. మరి మన పెద్దలకు మనం నివాళులు అర్పించాలి. ఎందుకంటే మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి మనం వాళ్ళ అడుగుజాడుల్లో వాళ్ళ కాలు సంగతిలో మనం నడిచి చాలా బాధలు పడ్డాం. అటువంటి బాధలన్నింటినీ కూడా మనం పారదోలి ఈ స్వతంత్ర పోరాటానికి నడుం బిగించినటువంటి పెద్దల మహాత్మా గాంధీ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం పోరాడి త్యాగం చేసి మనందరూ కూడా న్యాయం చేసినటువంటి పెద్దలందరూ కూడా మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీలందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంఘ నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు గారిని ఈ వేదికను అలంకరించి
ఉపన్యాసం వచ్చినగా కోరుచున్నాం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి దేశంలో ఎన్నో రంగాల్లో మన దేశం బాగా ముందుకు దూసుకెళ్తున్న సందర్భంలో మన బీసీ నాయకుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో, అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలు నౌకాలమ్మ గారి సారథ్యంలో మేమందరం పనిచేస్తాం మాకెంతో సంతోషంగా ఉంది. అట్లాగే ఈ మధ్యనే నియమితులైన కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ గోడవల్లి నాయకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళా అధ్యక్షులు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కొత్తివెన్న, బంటిమిల్లు, గూడూరు, పెడన నాయకులు పేర్లు చెప్పాలంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందరూ కలిసి ఈరోజు గణతంత్ర దినోత్సవం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఒక విషయం మటుకు చెప్పదలిచాను. గోడవల్లి కృష్ణార్జునరావు గారు తాను 7వ తరగతి చదువుతున్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు తెలుసుకొని ఉంటే ఈరోజు మా బావ ఒక ఎమ్మెల్సీ అవుతుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు అవుతుడు, ఈరోజు ఒక ఉన్నతమైన రాజకీయ స్థితిలో ఉంటుడు. కానీ మా బీసీ సహోదరులందరూ కూడా ఆ మహనీయుడు చెప్పాడు, అరే ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఎలా అయితే ఇస్తున్నారో మీరు కూడా రండిరా మాతో కలవండిరా అంటే అప్పుడున్న బీసీ నాయకులు మరి అదే విషయాన్ని నాకు సూరిబాబు గారు, కాళీపు సూరిబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు తెలియజేశారు. ఆ రోజు మనం అంబేద్కర్కి అడుగులో అడిగేసి ఉంటే మాస్టర్ గారు ఈరోజు ఈ పరిస్థితి ఉండదండి. మన రిజర్వేషన్ కోసం, ఉపాధి అవకాశాల కోసం మనం కొట్లాడే పని ఉండదు. ఆ రోజే మనకి ఎస్సీలకు ఎలా అయితే ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారో మనకు కూడా బీసీలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇద్దరు. మాస్టర్ గారు మనం అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పవలసిన స్థితిలో మనం ఉన్నామని కాళీపు సూరిబాబు గారు తెలియజేశారు. మరి ఇంత నాలెడ్జి ఉండి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోడవల్లి కృష్ణార్జునరావు గారు మమ్మల్ని అందరినీ సమకూర్చి మాకందరికీ ఫోన్లు చేసి మరి ఫ్లాగ్ తీసుకొని మరి బ్యాటరీలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. మరి అంబేద్కర్ మరి ఆ రాజ్యాంగం రచించేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని విమర్శలకు లోనయ్యాడు. మరి ఈరోజు మా బావగారు చెప్పాడు, రాజ్యాంగ పరంగా హక్కులు అనుభవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ఈరోజు భారతదేశం ఐకమత్యంగా భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఐక్యంగా ఉంది అంటే అది అంబేద్కర్కే చెందుతుంది. ఆ గౌరవనీయుడు ఆయన కృతజ్ఞతగా మనం బీసీలో ఉండాలని మరి మా బావగారు నిజంగా వండర్ఫుల్ ఆయన ఉపన్యాసం. ఆయన చెప్పింది ఇదే. ఆ మహనీయుల్ని మనం గుర్తించలేకపోయాం. ఇప్పటికైనా సరే రాజ్యాంగంలో బీసీలకి ఉపాధి అవకాశాలు మరి కులగన జరగాలి. అలాగే మా బావగారు కూడా చాలాసార్లు నాతో చెప్తా ఉంటాడు, ఏమండి మాస్టర్ గారు బావగారు అంటే బావగారు అంటాడు, మరి ఏపీలో బీసీ సంక్షేమ సంఘ శాఖ అనేది ఒకటి ఉంది, మరి కేంద్రంలో కూడా బీసీ సంక్షేమ సంఘ శాఖ ఎందుకు లేదండి, మరి 75% ఓటు జనాభా ఉంది కదా ఏంటి బావ అని ఆయన నన్ను అడిగిన సందర్భం ఉంది. ఆయన అడిగినప్పుడు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అవునండి, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, రాజ్యాంగం రాసి 77 సంవత్సరాలు అయింది, మరి ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్లో బీసీ సంక్షేమ శాఖ ఎందుకు లేదు? దానికోసం కూడా మనం కృషి చేయాలని మరి గోడవల్లి కృష్ణార్జునరావు చెప్పడం జరిగింది. అలాగే సూరిబాబు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మహామేధ ఒకటే మాట అన్నాడు, ఆ రోజు మనం అంబేద్కర్ అడుగులో అడుగేయకపోవటం వల్ల, చేతిలో చేయకపోవటం వల్ల, ఆయనకు మనం మోడర్న్ సపోర్ట్ చేయకపోవటం వల్లే ఈరోజు కూడా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఇక నేను ముగిస్తున్నాను. ఈరోజు కాళీపు సూరిబాబు కానీ, పామర్తి వెంకటేశ్వరరావు గారు కానీ, ఇక్కడ ఉన్న గోడవల్లి కృష్ణార్జునరావు గారు కానీ, ఈ నాయకులందరూ కూడా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆ మహనీయుడికి ఘనంగా మనం సన్మానం చేసి కృతజ్ఞత చెప్పి మన భారత రాజ్యాంగం ప్రకారం మనకున్న బీసీ హక్కులు మనం సాధించుకోవాలని ఒక అంకిత భావంతో మరి గోడవల్లి కృష్ణార్జునరావు గారు బీసీ సంక్షేమ సంఘం గోడవల్లి కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ అంబేద్కర్ గారు మీరు చేసిన సేవలకు మేము పాదాభివందనం చేస్తున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ గోడవల్లి కృష్ణార్జునరావు గారికి, అలాగే పూజ్యులు పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మా బాబాయ్ ఉపాధ్యక్షులు మా బాబాయ్ పామర్తి వెంకటేశ్వర గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి కాళీపు కృష్ణబాబు గారికి, అలాగే
వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున యావత్ భారతదేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గూడూరు మండలం ఇక్కడ మాది కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మా అధ్యక్షులు శ్రీ గోడవల్లి కృష్ణార్జునరావు గారి ఆదేశానుసారం ఆధ్వర్యంలో మేమందరం ఈ యొక్క బీసీ సంఘం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిగా ఐకమత్యంతో అందరూ కూడా మేము ఈ రోజున ఈ యొక్క అంబేద్కర్ గారిని పూలమాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా మన గౌరవం, సంప్రదాయం, మన లక్ష్యం అనేది కలిసిమెలిసిగా మన భారత రాజ్యాంగం ఏ విధంగా రాసినారో మనకి స్వేచ్ఛ, హక్కులు ఇవన్నీ కూడా భంగం కలగకుండా అందరూ స్వతంత్రంగా జీవించాలని ఆ రోజున రాసినటువంటి అంబేద్కర్ గారికి సెల్యూట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడైనటువంటి మన గూడవల్లి కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన కృష్ణార్జున గారు సారథ్యంలో మరి ఇంకా ఇలాంటి కార్యక్రమం బీసీ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి మరి ఇలాంటి బీసీ కార్యక్రమాలను మన హక్కును మనం కోల్పోతున్నాం అనేది మనం ఉలుపు సాడటానికి ఇవాళ ఒక నిదర్శనానికి నాకు అనిపిస్తుంది. గతంలో మరి ఎప్పుడు కూడా మాకు 82 కాడి నుంచి కూడా చూస్తున్నాం ఇలాంటి పదవులు కానీ ఇలాంటి అవకాశాలు కానీ తెలియట్లేదు. కానీ కృష్ణార్జున గారి సారథ్యంలో అందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి వేదికను చేయటం చాలా సంతోషకరంగా ఉంది బాబాయ్. మరి పెద్దలందరూ కూడా మన బీసీలందరూ కూడా గౌరవించుకుంటూ మరి పెద్దలు చెప్పినట్టుగా మన రాజ్యాంగం ఉలుపు సాటుతూ మన అంబేద్కర్కి నివాళులర్పిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సెలవు చేసుకుంటూ ధన్యవాదాలు. దినోత్సవం సందర్భంగా అందరికీ పెద్దలందరికీ బీసీ సంఘం నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కుటుంబ సభ్యులందరూ బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. 77వ గణతంత్ర స్వాతంత్రం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం గోడవల్లి కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ కృష్ణా జిల్లా గోడవల్లి కృష్ణార్జున్ గారి పర్యవేక్షణలో మన కృష్ణా జిల్లా బీసీ సంఘం వాళ్ళందరూ ఈ కార్యక్రమాలు ఇట్లాగే కొనసాగించాలని దినోత్సవం సందర్భంగా మన కృష్ణా జిల్లా అధ్యక్షులు బీసీ నాయకులు మన కృష్ణార్జున గారి నాయకత్వంలో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మన అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు వరకు కూడా మనం ఎవరం కూడా ఎక్కువగా ఆయన గుర్తించుకోలేకపోయాం. ఆయన చాలా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కూడా మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి కూడా జోహార్లు అర్పిస్తూ జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జై భారత్ మాతా की, జై భారత్ మాతా की, జై భారత్ మాతా की, జోహార్ భారత రత్న బిఆర్ అంబేద్కర్, జోహార్ భారత రత్న బిఆర్ అంబేద్కర్. లక్ష్మణరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పెరంలో జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉందని నేను భావిస్తున్నాను. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలనలో మధ్యన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వతంత్రాన్ని మనం సాధించుకున్నాం. స్వాతంత్రం మనకి వచ్చినప్పటికీ అప్పుడు మనకి కేవలం స్వేచ్ఛ అనేది మాత్రమే వచ్చింది. తర్వాత 1946 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రచించడానికి పెద్ద కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు.
ఆ కమిటీ యొక్క అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా భారతదేశంలోని అనేక శాఖలకు సంబంధించిన మేధావులు కోవిదులందరూ కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దీన్ని 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి రావాల్సిందిగా ఆ రోజునే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు దీని అంతటికన్నా ముందు 1930వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించడం కూడా అప్పుడే జరగడం మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఈ ఫెడరల్ బీసీ సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా అధ్యక్షులు గొడవల్లి కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని కృష్ణార్జునరావు గారి ఆధ్వర్యంలో ఇలాగే ముందు అందరి జాతీయ నాయకుల కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా 77వ స్వతంత్ర రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాఖర్ పక్క వెళ్ళిపోండి. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, जय महात्मा गांधी, जय महात्मा गांधी, పిల్లలకి స్పీడ్ కొంచెం అందరి అందరూ తప్పండి, ఒక్కొక్కరు రండి, లైన్గా రండి. కూర్చోలేసాను రా. చిన్న